ప్రైజ్ లార్డ్ చర్చ్, గుడ్ ఈవినింగ్. బ్రదర్ పేరు గౌరీ శంకర్. సో లాస్ట్ టైం ఒకసారి మన దగ్గరికి మందిరానికి లాస్ట్ మంత్లో వచ్చారు. 25th లాస్ట్ మంత్ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా కృంగిపోయిన స్థితిలో బ్రదర్ ఉండే. వాళ్ళ ఫాదర్ కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. ఆ రోజు నేను చెప్పాను ఇక్కడికి రమ్మండి అని. దేవుడు ఒక గొప్ప కార్యం చేశారండి వాళ్ళ జీవితంలో. ఆ రోజు అన్న కూడా పిలిచి ప్రవచనం ఇచ్చారు, మీరు మరణించరు, జీవిస్తారు, మీకు ఆపరేషన్ ఉంది. Gauri Shankar, hallelujah, is already planned. Are you afraid of it? Okay, don't worry, the Lord is in control. Brother Gauri Shankar, the Lord has heard your prayer. This is what the Lord tells me. This operation will be a success. In 1 month you shall be normal. ఈ రోజు 25వ తారీఖు, మార్చి 25వ తారీఖు మళ్ళీ తిరిగి ఇక్కడికి రండి. ఇక్కడికి వచ్చే ఆరోగ్యం దేవుడు నీకు ఇస్తున్నాడు. దేవుడు మీ పక్షాన, దేవుడు మీ తోడుగా ఉన్నాడు. దేవుడు నాకు చూపిస్తున్న దర్శనం ఏంటో తెలుసా? ద లార్డ్ ఈజ్ విత్ యూ ఈవెన్ ఇన్ ద ఆపరేషన్. ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ విత్ యూ. 1 month యూ విల్ బి బ్యాక్. అలా దిస్ ఈస్ ద వర్డ్ ఫర్ యూ. సో ఈ సాక్ష్యం మాత్రం బ్రదరే చెప్తారు. ఇది ఒకటి మీరు వినండి. లాస్ట్ మంత్ 25th నేను మందిరానికి వచ్చానండి. సో అప్పుడు నేను చాలా బాధతో ఉన్నాను. లైక్ మా డాడీకి ఏంటంటే హై బీపీ కూడా ఉంది, విత్ ట్యాబ్లెట్ ఆల్సో 160 ఉంటుంది. సో అటువంటి బీపీ బ్లడ్ ప్రెషర్ అనేది డ్యూరింగ్ సర్జరీలో ఉంటే కొంచెం కష్టం అవుతుంది. సో దట్టు ఏంటంటే యాంజియోగ్రామ్ చేసినప్పుడు ఒక్క వెజల్ బ్లాక్ కాదు, 3 వెజల్స్ బ్లాక్స్ ఉన్నాయి. సో ఇట్ ఇస్ ఎ ట్రిపుల్ వెజల్ డిజీజ్. సో ఆ టైంలో లైక్ సిస్టర్ మాకు పరిచయం అయ్యారు. సో ఏంటంటే సిస్టర్ ఏం చెప్పారంటే ఒకసారి మందిరానికి రండి అని చెప్పేస్తున్నాను. సో మేము ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత లైక్ బ్రదర్ చెప్పారు లైక్ 100% సర్జరీ అనేది సక్సెస్ అవుతుంది, మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లైక్ మీరు నెక్స్ట్ మంత్ ఈ 25th 24th మీరు వచ్చి సాక్ష్యం చెప్తారు అని చెప్పేస్తున్నారు. సో మేము లైక్ అంటే లైక్ మేమున్న సిచ్యువేషన్స్లో మాకు ఒక వర్డ్ కావాలి, లైక్ కాన్ఫిడెంట్, లైక్ అది అంటే మాలో ఉన్న భయాన్ని తీసివేయడానికి, లేకపోతే మాకున్న లైక్ సిచ్యువేషన్ని కొంచెం మూవ్ ఫార్వర్డ్ చేయాలంటే ఒక వర్డ్ కావాలి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ ఆ వర్డ్ తీసుకున్నప్పుడు మేము ఇక్కడి నుంచి జస్ట్ ఆ సర్జరీ గురించి ఎటువంటి టెన్షన్స్ లేవు, ఇంకా లైక్ విత్ పీస్ ఆఫ్ మైండ్తో నేను మా డాడీ వెళ్ళామని. సో లైక్ తర్వాత లైక్ సర్జరీ ఆన్ దట్ సర్జరీ డే ఆల్సో లైక్ సామిల్ అయ్యగారి చేత ప్రేయర్ చేయించుకున్నాం. సామిల్ అయ్యగారు ప్రేయర్ చేసినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఒక మాట అన్నారు, లైక్ మీరు ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళ్ళకంటే ముందే దేవుని యొక్క దూతలు ఆల్రెడీ అక్కడ ప్రెజెన్స్ ఉంది. సో మీరు సర్జరీ విషయంలో ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. సో సర్జరీ అనేది 100% సక్సెస్ అయిపోయిందండి. సో సర్జరీ సక్సెస్ అయిపోయింది. అండ్ డాక్టర్ ఏం చెప్పారంటే 48 hours వెంటిలేటర్ మీద ఉంచాలి. సో ఏంటంటే 48 hours క్రిటికల్ అన్నారు. అయినా కూడా నేను ఎటువంటి లైక్ డౌట్ఫుల్గా అటువంటి ఏ సిచ్యువేషన్లో నేను లేను. ఎందుకంటే లైక్ బ్రదర్ చెప్పారు 100% సక్సెస్, అయ్యగారు చెప్పారు దేవుని యొక్క దూతలు అక్కడ లైక్ ఆపరేషన్స్లో థియేటర్లో ఉన్నారండి. సో ఈవినింగ్ 5 o'clock సర్జరీ అయింది. సో అప్పటి నుంచి 48 hours తీసుకోవాలి, వెంటిలేటర్స్ నుంచి తీయాలంటే. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ వెంటిలేటర్ నుంచి తీసేశారు. సో మేము ఎంతో ఆశ్చర్యపడ్డాం. లైక్ డాక్టర్ కూడా చెప్పింది అంటే వెంటిలేటర్ మేము తీసేసామంటే ఆల్రెడీ కార్డియాక్ రిహాబిలిటేషన్ లైక్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు అన్నారు. సో మేమెంతా షాక్ అయి ఉన్నాం. సో మేము లోపలికి వెళ్ళాం, అంటే లైక్ ఐసీయూ లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత లైక్ అక్కడ సిస్టర్స్ ఉన్నారు. సిస్టర్స్ లైక్ ఆల్రెడీ లైక్ ప్రీవియస్ డే సర్జరీ అయిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే మీ దేవుడు గొప్పవాడండి, లైక్ ఇంత అలాగా. ఎందుకంటే మా డాడీ అంత యాక్టివ్గా ఉండడం చూసి వాళ్ళే షాక్ అయిపోయారు అనమాట. నేను కూడా లైక్ ప్రీవియస్ ఆల్రెడీ లైక్ యాంజియోగ్రామ్ చేయించినప్పుడు లైక్ బైపాస్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఎలా మాట్లాడగలుగుతారు, ఎంత కాంప్లికేటెడ్గా ఉంటుంది అనేది నేను చూశాను. ఆయాసం వస్తుంది, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది, ఇదంతా ఉంటుంది. బట్ నేను స్వయంగా వెళ్ళి చూసిన మా డాడీ లైక్ ఎటువంటి బ్రీతింగ్ ప్రాబ్లంతో లేరు. లైక్ జస్ట్ నార్మల్గా జస్ట్ బిఫోర్ సర్జరీ ఎలా అయితే ఉన్నారో ఆఫ్టర్ సర్జరీ కూడా అలానే ఉన్నారు. సో చాలా లైక్ అంటే లైక్ చాలా హ్యాపీగా అనిపించింది ఆ సిచ్యువేషన్ చూస్తే. అండ్ అక్కడ లైక్ రిమైనింగ్ వాళ్ళు కూడా మీ దేవుడు చాలా గొప్పవాడు అనేసరికి దేవునికి ఎంతో మేము అక్కడ
కనబరచబడిందని నాకు అనిపించిందండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ అయ్యగారు.